చేసేదేమీ ఉండదు. ఎందుకంటే ఈరోజు అలా రవి గారి పేరు వింటాం, పులకరించిపోవటం, కథలుగా మా ప్రాంతంలో రవి గారి కోసం చెప్పుకోవటం అవన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు వారి కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి వారి ఇల్లుని చూసి అన్నీ చూసి ఒక తృప్తి పొందడం వేళ మరో గొప్ప విషయం మా జీవితంలో అని కూడా తెలియజేసుకుంటూ, జన సమీకరణకి ఎలా అయితే కోట్లు అప్పులు చేశాడు, ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించాడు అంటానికి నిదర్శనం ఏంటి? 1వ తారీఖు ఉద్యోగస్తులకు శాలరీ ఇచ్చాడా? ఇవ్వలేదు. ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయిన వాళ్ళకి 1వ తారీఖు పెన్షన్ ఇచ్చాడా? ఇవ్వలేదు. 1600 కోట్లు ధాన్యం అమ్ముకున్న రైతుకి డబ్బులు ఇచ్చాడా? ఇవ్వలేదు. అలానే అంగన్వాడీలో చిక్కీలు సరఫరా చేసే కాంట్రాక్ట్కి కూడా డబ్బులు ఇచ్చాడా? ఇవ్వలేదు. ఇలా చూసుకుంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది, డబ్బులు ఇవ్వకుండా దిగిపోయాడు. మరి డబ్బు ఉండి ఇచ్చింది కదా. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, సూపర్ 6ని ఈవేళ అమలు చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే డబ్బులు ఉండి కాదు, కేవలం చంద్రబాబు గారు సమర్థత వల్లే, ముందు చూపు వల్లే, సంపద సృష్టించే లక్షణం వల్లే, ఆయన నిరంతరం పనిచేసే తత్వం వల్ల మాత్రమే అమలు చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో డబ్బులు ఉండదు. ఇది అందరికీ చెప్పాలి. మనం ఇందాక చెప్పినట్టుగా దుర్మార్గులైన వైసీపీ పార్టీ వాళ్ళు మన మీద అబద్ధాలు ప్రచారం చేస్తారు. ఈ అబద్ధాలను కనుక అడ్డుకోపోతే, అది సోషల్ మీడియా కదా, లేకపోతే ఇంకో ఎక్కడ సెంట్రల్ ఇందాక తమ్ముడు చెప్పినట్టు అన్నాడు కదా అని అబద్ధాలని అడ్డుకోకపోతే, మనం చేసిన మంచి, చంద్రబాబు గారి కష్టం, లోకేష్ గారి కష్టం, పవన్ కళ్యాణ్ గారి కష్టం, మోడీ గారి సహాయం, ఇవన్నీ కూడా మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అందుకే సూపర్ 6 సూపర్ హిట్ అయింది అన్నది అనంతపురం గడ్డ మీద నుంచి రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం తెలియజేయాలని ఈ సభని ఇక్కడ